తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నటువంటి సందర్భాన్ని అయితే చూస్తూ ఉన్నాం. ఇక రైతు రుణమాఫీ 6 గ్యారంటీలు ఇచ్చినటువంటి హామీలన్నిటికి సంబంధించినటువంటి విషయంలో కూడా మరొక వైపు నిరుద్యోగులకు సంబంధించినటువంటి వ్యతిరేకతను అయితే మనం స్పష్టంగా చూస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. అటు గ్రూప్ 2 పోస్ట్పోన్ చేయాలని గ్రూప్ 2 అభ్యర్థులు, గ్రూప్ 3 పోస్ట్పోన్ చేయాలని గ్రూప్ 3 అభ్యర్థులు, డిఎస్సి పోస్ట్పోన్ చేయాలని డిఎస్సి అభ్యర్థులు రోడ్లపైకి ఎక్కినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అసలు ఈ 8 నెలల కాంగ్రెస్ పాలనలో ఎలా అనిపిస్తుంది అడిగి తెలుసుకుందాం. తెలంగాణ ఉద్యమకారుడు సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి మనతో పాటుగా ఉన్నారు. అన్న నమస్తే. ఏంటి 8 నెలలు గడుస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అది పరిపాలనలోకి వచ్చి, ఎట్లా అనిపిస్తూ ఉంది? 8 నెలల గురించి విశ్లేషించాలంటే 8 నెలలు అయింది, ఇంకా 2 నెలలు అయితే 10 నెలలు అవుతుంది. కేసీఆర్ భ్రష్టు పట్టడానికి 10 ఏళ్ళు పట్టింది. రేవంత్ రెడ్డి భ్రష్టు పట్టడానికి 10 నెలలు చాలు. 10 నెలల్లో భ్రష్టు పట్టిపోతున్నాడు ఈయన. ఇద్దరు ఒకటే, కాంగ్రెసే టీఆర్ఎస్ఏ కాంగ్రెస్ అన్నాడు. బీఆర్ఎస్కు కాంగ్రెస్ ఒకటే, ఏమి తేడా లేకుండా పోయింది. మొన్నటిదాకా బీఆర్ఎస్ ఉన్న దొంగలు లంగలు లఫంగలందరూ ఈరోజు కాంగ్రెస్ లంగలైనరు, మాఫియాలైనరు. మొన్నటిదాకా బీఆర్ఎస్లో నయీంలందరూ, నయీంలు అంటే ఎమ్మెల్యేలే, బీఆర్ఎస్లో ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క నయీమాడు. ఆ నయీంలందరూ ఇప్పుడు కాంగ్రెస్ నయీంలయ్యారు. కండువా మారింది, జెండా పైన జెండా మారింది, మెడల మీద కండువా మారింది. కానీ గుణాలు అయితే మారలేదు, పరిపాలన మారలేదు. అదే పరిపాలన, అటుపోయినా ఇటుపోయినా ఒకటే పరిపాలన. అది సబ్కా మాలిక్ ఏక్ అని సాయిబాబా అన్నాడు. సబ్కా మాలిక్ ఏక్ అని కేసీఆర్ రేవంత్ రెడ్డి రుజువు చేస్తున్నారు. కాంగ్రెస్కైనా తర్వాత అంతకుముందు బీఆర్ఎస్కైనా మాలిక్ ఒకడే. ఆ మాలిక్ ఎవడంటే అవినీతి మాఫియానే. శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, మైన్ మాఫియా, వైన్ మాఫియా, ఫారెస్ట్ మాఫియా, గ్రానైట్ మాఫియా, వాళ్ళందరూ వీళ్ళే. మళ్ళీ అదే గ్రానైట్ మాఫియాని కూడా చేర్చుకుంటుండేనా. హైదరాబాద్ చుట్టుపక్కల ఎమ్మెల్యేలందరూ మాఫియానే. వాళ్ళందరినీ చేర్చుకునే ఏం తేడా ఉంది నీకు? వాళ్ళు ఒక్కొక్కరు చెరువులు కబ్జాలు పెట్టిన వాళ్ళు, తోటలు కబ్జాలు పెట్టిన వాళ్ళు, ప్రభుత్వ భూములు కబ్జాలు పెట్టిన వాళ్ళు, వీళ్ళ మీద ఆరోపణలు 100 కొద్ది వీడియోలు ఉన్నాయి వీళ్ళ మీద. 1 కాదు 2 కాదు. అయినా మీకు సిగ్గు లేదా? వాళ్ళు ఎటువంటి వాళ్ళు తెలియదా మీకు? బీఆర్ఎస్లో ఉండగా బీఆర్ఎస్ని అడ్డం పెట్టుకొని, కేటీఆర్ని అడ్డం పెట్టుకొని అన్ని దొంగ పనులే చేశారు. దాంట్లో కేసీఆర్కు కేటీఆర్ కూడా వాటా ఉంది. ఇప్పుడు మీరు వాళ్ళని చేర్చుకున్నారంటే మీరు కూడా అటువంటి వాటా కావాలనుకుంటున్నారు. వాళ్ళు వీళ్ళు అంతా ఒకటే అని రుజువు అయిపోతున్నది. ఆంధ్రాలో కూడా అంతే. ఏం తేడా ఉంది? ఆయన చిన్నాయన చంపిండండి, చిన్నాయన చంపిండని చెప్పారు. చిన్నాయన చంపిన ఆయన పోయిండు, మామని చంపిన ఆయన వచ్చిండు. ఏదేమన్నా కానీ ఆయన ఎవరు? ఆయన ఈ రేవంత్ రెడ్డి ఎవరితో కలిసినాడు? చంద్రబాబుతో కలిసినాడు. చంద్రబాబు ఎవరితో కలిసినాడు? బీజేపీతో కలిసినాడు. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2కు సంబంధించినటువంటి ఇష్యూ నడుస్తూ ఉంది, డిఎస్సికి సంబంధించినటువంటి ఇష్యూ నడుస్తూ ఉంది. నిరుద్యోగులు రోడ్లపైకి తెక్కున్నట్టు సందర్భాలు కనబడుతూ ఉన్నాయి. అర్ధరాత్రులలో అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ల దగ్గర తీసుకుపోతున్నట్టు సందర్భాలు కూడా చూస్తూ ఉన్నాం. ఈ వ్యవస్థను ఎట్లా చూడొచ్చు, నిరుద్యోగుల వ్యవస్థని? ఇది ఉద్యోగాలు ఇచ్చినట్టే ఇవ్వాలి, ఇవ్వకూడదు, ఇవ్వకూడదు. కానీ ఇచ్చినట్టు చేయాలి. అది మోసం. అది ఎందుకంటే డబ్బులు లేవు వీళ్ళకి, రిక్రూట్మెంట్ ఇష్టం లేదు. బీఆర్ఎస్కి ఇష్టం లేదు, కాంగ్రెస్కి ఇష్టం లేదు. రిక్రూట్మెంట్ ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఇచ్చినట్టే చేస్తారు, కండిషన్లు పెడతారు. కండిషన్లు భయంకరంగా ఉంటాయి. అందుకనే గ్రూప్ 2 ఎగ్జామ్స్కైనా డిఎస్సికైనా వ్యవధి ఇయ్యరు, చదువుకోవడానికి టైం కూడా ఇయ్యరు. అప్పుడు ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అయితే ఎట్లా అంటారు? ఎట్లా అంటే మీరు ఇట్లా చేయాల్సిందే, పరీక్ష రాస్తారనుకోండి, రాసుకుని టైం లేదు కాబట్టి ఫెయిల్ అవుతారు, ఫెయిల్ చేస్తారు. ఆందోళన చేశారనుకోండి, మీరు ఆందోళన చేస్తారు కాబట్టి మేము రద్దు చేస్తున్నామంటారు. అట్లా ఇట్లా చేసి వాళ్ళు కాలయాపన చేయడమే టైం. అప్పుడు కేసీఆర్ 10 ఏళ్ళు కాలయాపన చేసిండు, ఈయన కూడా ఇంకొక 5 ఏళ్ళు కాలయాపన, ఇంకో 4.5 ఏళ్ళు కాలయాపన చేస్తాడు. రిక్రూట్మెంట్ చేయరు. అంతకుముందు కూడా 3-4 ఏళ్ళ నుంచి, కేసీఆర్ రాకముందు కూడా రిక్రూట్మెంట్ లేదు. కేసీఆర్ రాకముందు 3-4 ఏళ్ళు లేదు, కేసీఆర్ వచ్చినాక లేదు. ఇది 5 ఏళ్ళు కూడా కాలయాపనే తప్ప రిక్రూట్మెంట్ ఉండదు. రిక్రూట్మెంట్లోకి అన్ని ప్రభుత్వాలు బద్ధ విరోధులు. రిటైర్ అయ్యేటోళ్ళు రిటైర్ అవుతుంటారు, మళ్ళీ రిక్రూట్మెంట్ మాత్రం ఉండదు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు 35 కార్పొరేషన్ చైర్మన్లను అయితే నియమించడం జరిగింది. ఆ లిస్టును మీరు కూడా బహుశా చూసిరు అనుకుంటున్నాను. అందరూ కూడా వారి బాధ్యతలు స్వీకరిస్తున్నారు. దానిలో కొంతమంది బెల్లయ్య నాయక్ లాంటి వాళ్ళు, మీరు ఉద్యమం చేస్తూ ఉంటే మీతో కాటుగా కలిసి పనిచేసినటువంటి బెల్లయ్య నాయకులు లాంటి వాళ్ళకు కూడా ఏదో ఒక పదవి అయితే వరించినటువంటి సందర్భం కనబడుతుంది. ఈ 35 గురించి విశ్లేషించాలనుకుంటే, ఆ 35 చూడలేదు. ఎవరో అధికారులు ఉంటారు, మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు, మనకన్నా వాళ్ళకి దగ్గర ఉన్నారు, ఉద్యమకారులు కూడా ఉన్నారు దీంట్లో. సో ఉంటారు, ఉండనియండి, మనకెందుకు? అది ఉద్యోగాలు ఉపాధి ఇవన్నీ వెతుకుంటుంటారు. సో వాళ్ళ గురించి అనవసరం. ఇచ్చేటాయన గురించి దానికి నిధులు ఉన్నాయా? ఆ కార్పొరేషన్ నిధులు ఉన్నాయా? నిధులే లేవు. నిధులు లేకుండా ఏం లాభం దాంట్లో? నిధులు ఇచ్చి ఏమైనా చేయమనండి, అమలు చేయమని నడుస్తుంది. నిధులు ప్రభుత్వం దగ్గరనే లేదు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నిధులు లేవు. బట్టి విక్రమార్క డబ్బులు ఉన్నాయా? ఏమీ లేవు. అసలు కొన్ని శాఖలకే మంత్రులు లేరు కదా. శాఖలకే మంత్రులు లేకుండా ఏదో కార్పొరేషన్లు పెడితే ఏమవుతుంది?
అందుకని కార్పొరేషన్లు పెడితే ఏమీ జరిగేది లేదు. కార్పొరేషన్ అంటే రేషనే, అంత తప్ప ఏముండదు. అందుకని కార్పొరేషన్లు కాదు కావాల్సింది, వాటి డబ్బులు ఉన్నాయా చూడండి, ఏముండదు వాళ్ళకు, ఏ పని చేయలేరు వాళ్ళు. ఒక కారు ఉంటుంది, ఓ డ్రైవర్ ఉంటాడు, అటెండర్ ఉంటాడు, ఆఫీస్ ఉంటుంది, అంతే అంతే తప్ప వాళ్ళు అమలు చేయగలిగింది ఏముండదు. అమలు చేయగలిగింది చూసి చూద్దాం. ట్రైబల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏం చేస్తో చూద్దాం, ఏమైనా జరుగుతుందా? ఏమీ జరగదు. టీఎస్ఐఐసి ఉంది, పరిశ్రమలు పెడతారా? ఏమీ పెట్టరు. పరిశ్రమలు రావు, కొత్త వ్యవసాయం జరగదు, ఏమీ జరగదు. ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థను పెంపొందించేది అది వ్యవసాయ ఉత్పత్తి కావచ్చు, పారిశ్రామిక ఉత్పత్తి కావచ్చు, కుటీర పరిశ్రమలు కావచ్చు. వాటిని పెంపొందించడానికి విధానాలు ఉంటే అటువంటి కార్పొరేషన్లకు ఏమన్నా ఆర్థిక వనరులు సమకూరిస్తే అప్పుడు నమ్ముదాం. అంతేగాని ఇవన్నీ ఊరికే పై సింగారం తప్ప ఏం కాదు. తెలంగాణ ఇప్పుడు రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి కొన్ని గైడ్ లైన్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఆ గైడ్ లైన్స్ పైన ప్రతిపక్ష నాయకులు అయితే విమర్శిస్తున్నారు. మొత్తం తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, రైతులను విస్మరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, రుణమాఫీని తగ్గించుకునేటువంటి ప్రయత్నంలో ప్రభుత్వం ఉందనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఆ గైడ్ లైన్స్ గురించి మాట్లాడాలండి. అంటే ఒకటి, రుణమాఫీ అనేది నిజానికి వీలు కాని పని. అది రేవంత్ రెడ్డి ఏం చేసినది వేరే విషయం. అది రుణమాఫీ, రుణాలు ఉండొద్దు, రుణాలు ఉంటే మాఫీ ఉండొద్దు. వాళ్ళు ఉత్పత్తి చేయాలి, మళ్ళీ కట్టాలి. మాఫీ చేయడం అంటే ఏంది? వాళ్ళకి వరాలు చేయడం, డోల్స్ చేయడం. డోళ్ళు మంచిది కాదు. అది అట్లా మీరు ఇచ్చే వరాల మీద ఆధారపడి, మీరు ఇచ్చే బిచ్చం మీద ఆధారపడితే అది ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థకు దోహదం చేయదు. గతంలో కేసీఆర్ ఏం చేసిండు? లక్షలు ఇస్తాడు, ఏమీ చేయలేదు. ఇప్పుడు ఈయన కూడా ఏం చేయడు. వీలు కాదు. అది వీలు కాని దాని విషయం మాట్లాడొద్దు. రకరకాలుగా ఉండనే ఉంటాయి. కానీ గతంలో రైతులకు రకరకాల మాఫీలు ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు. రైతు బంధు లక్షలు ఇచ్చిండు, అంతంత భూస్వాములకు ఇచ్చిండు. ఇప్పుడు వీళ్ళు ఇవ్వకపోతే తప్పుపడుతున్నాడు. కాబట్టి ఆయన ఇచ్చింది తప్పు, ఈయన ఇస్తారా లేదా వేరే విషయం. కానీ రేవంత్ రెడ్డి కూడా ధైర్యం తెచ్చుకొని మేము పలానా విషయాలే ధైర్యంగా చేస్తాము, తక్కిన విషయాల జోలికి పోమని నిర్భయంగా చెప్పాలి. లేకపోతే ఆయన కూడా ఆయన నిష్ఠురాలకు గురవుతాడు. మీరు ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, తెలంగాణ భౌగోళిక స్వరూపం తెలిసినటువంటి వ్యక్తిగా, తెలంగాణ ఏ కష్టాలను ఎదుర్కొంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలిసినటువంటి వ్యక్తిగా, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే? వీళ్ళకి ఇవ్వాలనుకుంటుంది మీరు రైతులకు ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థ వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబెట్టు రుణాలు ఇవ్వండి, మాఫీ చేయకండి, తక్కువ రేటుకి ఇవ్వండి, హాఫ్ పర్సెంట్ రేటుకి ఇవ్వండి, ఇప్పుడున్న రేటు కంటే తక్కువ చేయండి. రిజర్వ్ బ్యాంక్ సబ్సిడీలు ఇవ్వండి, రుణం మీద సబ్సిడీ ఇవ్వండి, కానీ మాఫీ చేయకండి. ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థకు దోహదం చేయాలి, వ్యవసాయ ఉత్పత్తికి దోహదం చేయాలి. రెండవది, చంద్రబాబు నాయుడు మూసేసిన పరిశ్రమలన్నీ తిరిగి తెరవాలి. ఉదాహరణకు ఆల్విన్, ఐడియల్, ఐడిపిఎల్, ప్రగాటూర్స్, రిపబ్లిక్ పోర్ట్, డివిఆర్ మిల్, నేతాస్ మిల్, నాయంజా మిల్, నిజాం షుగర్స్, సిర్పూర్, రామగుండం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ, అన్ని ఫ్యాక్టరీలు తిరిగి తెరవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పద్ధతి ప్రకారం డీఇండస్ట్రియలైజేషన్ చేసిండు, మీరు రీఇండస్ట్రియలైజేషన్ చేయాలి. చేస్తే ఇప్పుడు ఆయన కాడ్డాన్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ మూసేసిండు, కొత్తూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్ మూసేసిండు, చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ మూసేసిండు, ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, సనత్ నగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, అన్ని ఇండస్ట్రీస్, పటంజర్ ఇండస్ట్రీ మూసేసిండు. మీరు వాటిని తిరిగి తెరవాలి. తెరిస్తే మళ్ళీ అది కలకాలు ఆడాలి. మనం వెలవెలబోతున్న పారిశ్రామిక వాటికలు, శ్మశాన వాటికలుగా మారిన పారిశ్రామిక వాటికలు తిరిగి కలకాలాడాలి. అటువంటి ఆర్థిక వ్యవస్థను మీరు ప్రోత్సహించండి. అప్పుడు మీరు మీ కాలమే వాళ్ళ కాలమే వాళ్ళు నిలబడతారు, మీరు వాళ్ళకి ఏం చేయాల్సిన అవసరం ఉండదు. అట్లే అదేవిధంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయాలంటే కుటీర పరిశ్రమలు పరిపుష్టం చేయండి, వాళ్ళు అక్కడనే ఉండేటట్టు చేయండి. పట్టణాలకు వలస వచ్చిన ప్రజలు తిరిగి గ్రామాలకు తిరిగి వలసపోయేటట్టు, రివర్స్ మైగ్రేషన్ చేసేటట్టు చేయండి. అటువంటి ఆర్థిక వ్యవస్థను చేస్తే మీరు చిరస్థాయిగా ఉంటారు. లేకపోతే మీరు కూడా కేసీఆర్ లాగా కొట్టుకుపోతారు. గద్దర్ అన్న భౌతికంగా మన నుంచి దూరమై దాదాపు సంవత్సరం కావస్తూ ఉంది. ఆగస్టు 6వ తారీఖున ప్రథమ వర్ధంతి కూడా జరగనున్నటువంటి సందర్భం. గద్దర్తో దాదాపుగా 6-10 సన్నిహిత ఉన్నటువంటి మీరు ఎలాంటి కార్యక్రమాలకు పూనుకోబోతూ ఉన్నారు, ఎలాంటి మూమెంట్ను మీరు తీసుకురాబోతూ ఉన్నారు? గద్దర్ పేరు మీద ఇప్పుడు కర్ణాటకలో కర్ణాటక ఫోక్లోర్ యూనివర్సిటీ ఉంది. తెలంగాణలో కూడా గద్దరే కదా ఫోక్లోర్ని తీసుకొచ్చింది, జానపద కళలందరినీ అన్నింటిని బయటికి తీసుకొచ్చింది ఆయనే. గద్దరు పాలో ఫ్రేరేని అనుసరించి ఆయన ఏం చెప్పినాయంటే, వెన్ యూ కెనాట్ రెసిస్ట్ పొలిటికల్ డామినేషన్ విత్ పొలిటికల్ కాన్షియస్నెస్, రాజకీయ చైతన్యంతో రాజకీయ ఆధిపత్యం ఎదిరించలేనప్పుడు యూ యూజ్ పాపులర్ కల్చర్ as మీన్స్, ప్రజల సంస్కృతిని ఆయుధంగా మలుచుకోమన్నాడు. ప్రజల సంస్కృతిని ఆయుధంగా మలచాలి. మలచడానికి హైదరాబాద్లో లేదా వరంగల్లో కానీ ఎక్కడో కానీ లేదా తూఫ్రాన్లో కావచ్చు, ఆయన ఊరిలో కావచ్చు, ఒక ఫోక్లోర్ యూనివర్సిటీ ఓపెన్ చేయండి. చేస్తే ఫోక్లోర్ మళ్ళీ కల్చర్ పునరుద్ధవుతుంది. తెలంగాణలో అంత ఫోక్లోరు ఎక్కడ దేశం లేదు.
ఆంధ్ర వాళ్ళే ఆశ్చర్యపోతుంటారు, మీది మాది ఒకటే భాష కదా, మా దగ్గర ఈ జానపద కళలు ఎందుకు లేవు, ఇంత జానపద సంస్కృతి ఎందుకు లేదు అని ఆశ్చర్యపోతుంటారు. కాబట్టి దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాపాడుకోవడం ఒక యూనివర్సిటీ పెట్టాలి. యూనివర్సిటీ ద్వారా గద్దర్ను ఆయన విగ్రహాలు కూడా అన్ని చోట్ల పెట్టిద్దాము. విగ్రహాలు ముఖ్యం కాదు, ఫోక్లోర్ యూనివర్సిటీ గద్దర్ పేరు మీద ఒక ఫోక్లోర్ యూనివర్సిటీ దేశం మొత్తంలో కర్ణాటకలోనే హవేలీలో ఉంది, ఇక్కడ కూడా అటువంటిది పెట్టాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.